ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను మరోసారి ఎగ్గొట్టే కుట్ర చేస్తోందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభుత్వానికి ఎందుకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో చెప్పినట్టుగానే వరంగల్ రైతు డిక్లరేషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రైతు భరోసాను ఇవ్వాలని తేల్చి చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెరలేపింది. రైతులకు రైతు భరోసా కావాలంటే రైతులు డిక్లరేషన్ ఇవ్వాలని మెలికపెట్టింది. దీంతో రైతులంతా ఇబ్బంది పడుతున్నారు, ఆగమవుతున్నారు. డిక్లరేషన్ ఇవ్వడం రైతులను అవమానపరచడమే అని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి పైన రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. తమ పొలాలలో బిజీ ఉండే రైతులకు ప్రభుత్వం చెప్పే మెలికలతో ప్రతిరోజు ఏదో ఒక ఆందోళన రైతుల లోపల స్పష్టంగా కనబడుతుంది. కేసీఆర్ కొనసాగినంత కాలం ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. 6 సంవత్సరాల పాటు 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో కేసీఆర్ ప్రభుత్వం వేసింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ డబ్బులే ఒకసారి వేశాడు తప్ప ఇప్పటి వరకు రైతు భరోసా లేదు, రైతు బంధు లేదని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిక్లరేషన్ ఎందుకోసం ఇవ్వాలి, ఎవరి కోసం ఇవ్వాలి? అమాయకులైనటువంటి రైతులకు ఆందోళన నెట్టే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు దాదాపు లక్షలాది ఎకరాల భూములను ఈపాటికే వ్యవసాయం నిమిత్తం అది కేసీఆర్ గవర్నమెంట్లో వ్యవసాయం చేసి పంటలు పండించి పంటలు తీసిన చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంకా అనేక రకాలుగా కొలువెట్టే ప్రయత్నం కొనసాగుతుంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వారు ఏమంటారో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల యావత్తు రైతాంగం ఏం చెప్పబోతుంది, రైతులు పైన రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తున్న తీరు పట్ల వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఇవాళ రేవంత్ రెడ్డి గతంతో పోలిస్తే అప్పుడు చెప్పాడు ఎలక్షన్ కాగానే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కాలం గడుస్తుంది. ఈపాటికి ఎలాంటి రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఇప్పటికీ ఇవ్వలేదు. దాదాపుగా ఇప్పుడు రైతు భరోసా కావాలంటే రైతులే డిక్లరేషన్ ఇవ్వాలని చెప్తున్నారు. ఒకవేళ రైతులు ఆ డిక్లరేషన్ సరిగ్గా ఫుల్ఫిల్ చేయకపోతే వారిపైన కేసులు పెడతాం, జైల్లో పెడతాం అంటున్నారు. అంటే ప్రభుత్వం తప్పించుకునే కుట్ర మరోసారి బహిర్గతమైంది. ఓవరాల్గా రైతాంగం క్షేత్రస్థాయిలో పంట పొలాలలో మీరంతా కూర్చుండి చర్చించుకునే సమయంలో ఏమంటున్నారు ప్రభుత్వ వ్యవహారం పైన? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు వరంగల్లో రైతు హామీల గురించి రైతు బంధు కేసీఆర్ గారు పంటకు 5,000 2 పంటలకు అందరు రైతులకు ఇస్తే మేము కూడా 10,000 కాదు రైతు భరోసా పేరు మీద ఎకరానికి 15,000 పంటకు 7,500 ఇస్తానన్నాడు, హామీ ఇచ్చిండు. హామీ ప్రకారం ఈరోజు 2 రైతు భరోసాలు ఇప్పటికీ ఎగ్గబెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇప్పుడు రైతు భరోసా ప్రతి రైతుకు ఒక లిమిట్ లేకుండా అందరు రైతులకు రైతు భరోసా ఇవ్వవలసిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా రైతు భరోసా ఇవ్వమంటే నానా రకాల కొరువులు పెడుతున్నాడు. రైతు అనే వ్యక్తి ఇవాళ ప్రపంచంలో కావచ్చు అన్ని దేశాల మనుషులకు అన్నిటికీ తిండి పెట్టే ఒక రైతుకు డిక్లరేషన్ ఇవ్వాలంటే రైతులు దొంగలు కాదు, రైతులు పంట పండిస్తేనే ఇవాళ మన 4-5 ఏళ్ళు మన నోట్లోకి పోతున్నాయంటే రైతుల ద్వారా. అటువంటి రైతులను డిక్లరేషన్ ఇవ్వమంటే మీరు పంట ఎంత పండిస్తుర్రు, ఆ పంట ఎంత ఉన్నది, నిజమా అబద్ధమా, మీరు పండించిన తప్ప ఉప్ప అనే దాని మీద ఒక పేపర్ మీద సంతకం తీసుకొని రైతును ఒక దొంగగా చిత్రీకరించడం దారుణమైన విషయం. ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు ఆలోచించాలి. ఈరోజు రైతు భరోసా ఎగ్గొట్టి రైతు రుణమాఫీ ఎగ్గొట్టి ఇలా రైతులను ఆగమగోచరంగా తయారైంది. గతంలో రైతు అంటే రాదనే పరిస్థితి మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెస్తే ఇలా రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, ఇలా కరెంటు సక్క లేదు, ఏది కరెక్ట్ లేదు. ఇలా రైతులు గ్రామీణ ప్రాంతంలో రైతు భరోసా వస్తుంది, మేము పంట పండిస్తే పెట్టుబడి అవుతుందని అనుకుంటే ఇప్పటికీ మన 2 విడతల రైతు భరోసా ఎగ్గొట్టిన ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఇప్పటికైనా గ్రహించి ఇటువంటి ఎలాంటి నిబంధనలు పెట్టకుండా ప్రతి రైతుకు కేసీఆర్ గారు ఎలా ఇచ్చిండో అలా అందరు రైతులకు రైతు భరోసా ఇవ్వవలసిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నది. ఆనకాలం పంటలో రైతు భరోసా వస్తుంది అనుకున్నారు.
బాధ్యతగా ప్రభుత్వం వేస్తుంది అనుకున్నారు. కానీ మొండి చేయి చూపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతాంగానికి ఇవాళ రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతులతో ముడిపడిన అనేక పథకాలను నిర్వీర్యం చేసింది. ఇవాళ రైతు వ్యవసాయం చేయడమే గగనంగా మారింది. మళ్ళీ వలసలు ప్రారంభమయ్యాయి. ఒకనాడు ఇక్కడ వ్యవసాయం చేయడానికి వచ్చినట్టు బిహారీ కూలీలు ఇప్పుడు యాసంగి పంట తరుణంలో రాలేరు అంటే వ్యవసాయం తగ్గుముఖం పడుతుంది. యువకులు కూడా వ్యవసాయం చేయడానికి ఇష్టపడతలేరు. కరోనా లాంటి కష్టకాలంలో హైదరాబాద్ నుండి పరిసర ప్రాంతాల నుంచి తమ గ్రామాలకు వచ్చి రైతుగా మారినటువంటి యువకులు వ్యవసాయం చేసుకున్నారు. ఆ పరిస్థితి పూర్తిగా వీడనాడి మళ్ళీ రైతులు అగమ్యగోచరమైన పరిస్థితికి ప్రభుత్వం నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక రైతుకు దయనీయమైన పరిస్థితి ఎదుర్కొనే సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా ఒక యువ రైతుగా, ఒక యువకుడిగా ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఎప్పుడైతే రేవంత్ ప్రభుత్వం వచ్చిందో రైతుకే ఒక దోషిగా నిర్ణయించే విధంగా చేయడం కరెక్ట్ కాదు. వాస్తవానికి షరతులతో కూడినటువంటి బంధువులు పెట్టొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వము ఏ విధంగా అయితే పట్టా పాసుబుక్ చూసి అతను ఒక రైతుగా నిర్ణయించుకొని అతని పేరిట ఏ విధంగా అయితే డబ్బులు పంపించారో అదే విధంగా పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా రైతు తలపైన పెట్టే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. డిక్లరేషన్ పేరుతో మళ్ళీ ఓసారి ఈ యాసంగి పంటకు సంబంధించిన రైతు బంధును, రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో దాదాపుగా 6 సంవత్సరాల పాటు 11 దఫాలుగా రైతు బంధు రైతు ఖాతాలో పడ్డది. దాదాపుగా 73,000 కోట్ల రూపాయలు రైతుల కోసం వెచ్చించిన చరిత్ర గత ముఖ్యమంత్రి. కానీ పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా మారింది. ఇవాళ రైతు పంట పొలాలకు వెళ్తున్న సమయంలో ప్రతి పంటకు డిక్లరేషన్ ఇచ్చి రైతు మరి వ్యవసాయం చేయన్నా డిక్లరేషన్ చేయాలనే గందరగోళమైన పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయి చిట్టా ఉంది, అయినా తప్పించుకునే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. ఓ రైతుగా మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో రైతు బీమా, రైతు బంధు అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా రైతులంతా సంబరాలు చేసుకుంటే, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రైతులను షరతులు పెట్టి పంటలు పండించడం అనేటువంటిది ఆయనకు మేము సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఎందుకంటే రైతు లేని రాజ్యం లేదు. రైతు పండించిన ధాన్యం వల్లనే మన ప్రభుత్వాలు నడుస్తున్నాయి. షరతులు లేకుండా మాకు రైతు బంధు ఇవ్వాలి. ఇప్పటిదాకా 2 దఫాలుగా ఇచ్చే రైతు బంధు మనం 10,000 ఇస్తే సంవత్సరానికి 15,000 ఇస్తా అని హామీ ఇచ్చి ఇప్పుడు తప్పించుకోవడానికే ఇలాంటి నాటకాలు వేస్తున్నారని మేము అనుకుంటున్నాం. రైతును ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఏది కూడా నిలకడగా ఇప్పటి కూడా లేదని నేను డిమాండ్ చేస్తున్నాను. ఒక పక్క ప్రభుత్వం రైతు భరోసా కావాలంటే డిక్లరేషన్ కావాలంటుంది, మరో పక్కనేమో వ్యవసాయానికి సంబంధించిన పనులు నిమగ్నమయ్యారు. ఓవరాల్ చూస్తే ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల ఏమనుకుంటున్నారు? ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వము కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని వచ్చిన తర్వాత ఎన్నో మాటలు మాట్లాడుతూ ఎన్నో షరతులు విధిస్తున్నది. రాబోయే రోజులలో ఖచ్చితంగా మీకు ఈ ప్రజల తరఫు నుంచి, రైతుల తరఫు నుంచి ఎదురు దెబ్బ తలగడం ఖాయం. అతి కొద్ది రోజులలో మీ ప్రభుత్వం కూలడం ఖాయం. ఎందుకంటే మేనిఫెస్టోలో నువ్వు చెప్పినావు, ఏమన్నావు? రైతు భరోసా ఇస్తాను, 10,000ను 15,000 పెంచుతాను, రుణమాఫీ ఇస్తాను, మద్దతు ధర ఇస్తాను, 500 రూపాయలు మద్దతు ధర ఇస్తాను, రైతు బీమా ఇస్తాను. ఏది కూడా వచ్చిన తర్వాత సంవత్సర కాలం అవుతుంది, 2 పంటలు వెళ్ళిపోయినాయి. మరి ఎందుకు ఈ షరతులు నీకు ఏం అవసరము? మరి ఆ రోజు నువ్వు ఈ షరతులు ఎందుకు చెప్పలేదు? పండించిన వరి ధాన్యాన్ని వర్షాలు పడి ఎంతో రైతులు గోస నిలదీసారు. ఇప్పుడైనా నువ్వు కళ్ళు తెరువు, ఇక్కడికి వచ్చేసి రైతుల యొక్క బాధలను చూడు. నువ్వు ఏది 500 రూపాయలు వరి ధాన్యానికి ఇస్తాను, ఇప్పుడు సన్నవడ్లు అంటావు, అప్పుడేమో అవేం చెప్పవు. నీ మేనిఫెస్టోలో కలు రైతులకు కూడా నువ్వు డబ్బులు ఇస్తాను, మరియు రైతు భరోసా 15,000 పెంచుతాను. ఇప్పుడు ఇవన్నీ చెప్పడం కాదు, నువ్వు చేసి చూపించు. లేని రోజులలో ఖచ్చితంగా నువ్వు ఈ రైతుల తరఫు నుంచి నువ్వు ఎదురు దెబ్బ తలగడం ఖాయం. నీ ప్రభుత్వం కూలడము, నీ ఎమ్మెల్యేలను కూడా తిరుగుతా రాబోయే రోజులలో ప్రజాక్షేత్రంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా నిలదీస్తాము. మరోసారి రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం భారీ కుట్ర కొనసాగుతుంది. ఇదే కొనసాగితే ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి సర్కారుకు పరాభవం తప్పదని
యావత్తు నిజామాబాద్ జిల్లాలో ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బేషరతుగా ఎలాంటి కండిషన్ లేకుండా రైతులందరికీ రైతు భరోసాను కల్పించాలి. అనేక కుట్రపూరితమైన ఈ వ్యవహార శైలి పట్ల రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్ జిల్లా.